చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, అందరికీ చాలా ఇష్టం కదా. అయితే అదే చేపల పులుసుని అయితే ఈరోజు నా స్టైల్లో ఎలా చేస్తాను ముందుగా మీకు చూపిస్తున్నాను. ముందు రోజే నేను చేపలు తీసుకురావడం వల్ల కొద్దిగా వాష్ చేసి లైట్గా పసుపు ఉప్పు కారం వేసి అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా దాన్ని అయితే తీసేసి ఇంకా ఇలా ఒక బౌల్లో వేసుకొని అందులో పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకుని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అలానే వెల్లుల్లి వేయించుకొని అందులో కొద్దిగా టమాటోస్ కూడా వేయించుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు అంటే మంచిగా మగ్గించుకున్న తర్వాత అయితే ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా మిరియాలు లవంగాలు వేసుకొని అయితే ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా మెంతులు వేసుకుంటే పులుసుకి చాలా బాగుంటుంది టేస్ట్గా. కొద్దిగా ఆనియన్స్ అలానే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని అయితే వేసుకొని అయితే ఇలా మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. ఆ క్లిప్ అయితే అంటే చేపలని వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. ఆ తర్వాత ఇలా కొద్దిగా ఫ్రై లాగా అయిన తర్వాత అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసేసుకోవాలి ఇలా పలుపుతోటి పాటు. ఆ తర్వాత కొంతసేపు ఇలా ఉడికిన తర్వాత అయితే మనం మంచిగా కడాయిని ఇలా షేక్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర అలానే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.